పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. కట్టింగ్ కదమ్మా, షేవింగ్. ఏంటి చిత్రం? ఏం చేస్తున్నారు? ప్రపంచకంలో షేవింగ్ కి ముందు అందరూ ఏడు చేస్తారో అదే చేస్తున్నాను. నో యూస్, మిషన్ వేయండి. నీ గెట్టం మీద 4 గంటలు మొలవలేదు కదరా, నీకెందుకు మిషన్ సేవింగ్? ఈ వృత్తి మానేసిపోతాను రా బాబు. ఈ వృత్తి మానేసి వెళితే వడ్డీలు ఎవడేస్తాడు తాత? ఏటన్నా నువ్వు కూడా అలా మాట్లాడతావు? రా కూర్చో. నేను ఎక్కడ పోతానన్నా, ఆడ సంగతి చూడరా. కూర్చోన్నా, కూర్చో. కటింగ్ అన్నా సేవింగ్? షేవింగేనయ్యా, మేసం మాత్రం పైకి లేపు, మేజర్ చంద్రకాంత్ లాగా. అలాగే అన్నా, నువ్వు చాలా గెటప్లు మార్చావు కదా, అయినా సరే ఆ జెన్నిఫర్ నీ రూట్ లోకి రావట్లేదు ఏంటంటావు? అది కాదయ్యా, దాన్ని రూట్ లోకి తెచ్చుకోవాలంటే ఒక మ్యాప్ వేసుకోవాలి. అన్నా ఏంటి, ఈ కారోడు వారం రోజుల నుంచి కనబడటం లేదు. చూస్తుంటే కిరాణా కొట్టాడు గట్టిగా లేనేస్తున్నాడు అన్నా. అలాగంటావా? వాడి కిరాణా కొట్టుని సారా కొట్టుగా చేస్తాను. నువ్వు తలుసుకుంటే ఏటైనా చేసేస్తావన్నా. నాకు తెలిసిన ధర్మాన్ని నేను చెప్పాను అంతే. ఇలాగే మాట్లాడతా ఉండండి. ఆ మిలిటరీ వాడు వచ్చి ఎప్పుడో అయితే కాల్చిపారు నూకుతాడు. రేయ్, నేను తలుచుకుంటే పటాల మీద దిగుతురా కుర్రాడా. రేయ్, నీ పని చూసుకోరా. మీ మంచిగా చెప్తా ఉన్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. మీసం మాత్రం మిలిటరీ వాళ్ళకంటే సూపర్ గా ఉండాలి. జెనిఫర్ నా మీసం చూడగానే ఫట్ మన పడిపోవాలి. చాలు, అలాగే. రక్తం వస్తుంది చూడు. నేను అన్నింటిలో కరెక్ట్గా ఉంటాను. చెప్పినట్టే క్యాంటీన్ వెలిగించారు కదా, నువ్వే నాకు తోడుగా ఉండాలి. ఆమె ఈ పోరుగాడు ఇక్కడికి కూడా వస్తుండ్రు. ఈ పాగలగాడు ఏం చేతుడో? మనస్సాక్షిగా విలువ ఇవ్వటం లేదేంటి? పక్కన ఎవరు లేరు, ఈ పోరుగాడేంది ఎట్టా వస్తుండు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంది మళ్ళా అట్ట అడుగుతున్నావు? ప్రార్థించడానికి. ఓ, ఏరా 5 రూపాయలు పెట్టి కొవ్వొత్తి వెలిగిస్తే నీ కోరిక తీరిపోతుందా? నువ్వేమన్నా మన్మధుడువా? నీ దగ్గర ఈ బనేం తప్ప ఇంకేమీ అందంగా లేదు. ఇదిగో చూడు, నేను చెబుతున్నాను, కల్లో కూడా నువ్వు అమ్మాయి గురించి ఆలోచించకూడదు. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఏంది పోరగా, నా మటుకు నేను ప్రార్థించుకుంటూ ఉంటే మధ్యలో నీళ్ళు లేంది. ఎన్నిసార్లు తన్నులు తిన్నా నువ్వు అసలు మారు. ఇప్పుడు కూడా తన్నులు తినే వెళ్తానంటే నేనేం చేయను చెప్పు? మారవలసింది నేను కాదురా, నువ్వు. ఏరా చదువుకునే వయసులో లవ్వు గివ్వు అని అల్లాడుతున్నావే, వయసు తారతమ్యం ఉండద్దు. కూర్చో కూర్చో కూర్చో. కూర్చోమని చెప్తున్నాగా. ఏంది మళ్ళా కూర్చునే ఉన్నానుగా, నీ దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయిందా ఏంది? చెప్తే వినవా నువ్వు? సొంతనే మాట వింటావా? అయ్యో, ఇక నువ్వు నా కంట పడ్డావో తోలు తీస్తాను. వచ్చిండు, వార్నింగ్ ఇచ్చిండు, తిట్టిండు, ఇప్పుడు ఆజ్ఞ సంపేస్తానన్నాడు. లెటర్ ఏమీ రాలేదండి. అది చెప్పడానికే వచ్చాను. వస్తానండి.
Where are you, Vincent? I miss you, da. I love you too. మా కాఫీ. తెస్తున్నా. నాన్న వాడు చూడండి, అచ్చం పక్కింటి దాంట్లో అయ్యి ఉన్నాడు. ఇదిగో తీసుకోరా. ఏంటి మా? ఏమిట్రా ఈ అవతారం? నువ్వు నీ డ్రెస్ వెళ్ళి మార్చుకోరా. నాన్న, వదిలు నాన్న. నాన్న, వదిలు నాన్న. అయ్యో భగవంతుడా. భలే కుదురుగా పరువు తీయడానికి. హాయ్, ఈ నైట్ బాగుంది, నేను వేసుకుంటానమ్మా. ఇటువో, ఎవరేసుకుందో ఏమిటో. తయారీ క్రీస్తు శకం 600వ సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెమని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది. ఆ రోజు